భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుపతి లడ్డు తయారీలో వినియోగిస్తున్న కల్తీ నెయ్యిపై వివాదం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ భారత అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో లడ్డు ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న నెయ్యి భద్రమేనా అనే చర్చ సాగుతుంది. తిరుమల లడ్డు ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భద్రాచల సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో తయారయ్యే లడ్డు ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ లడ్డు ప్రసాదాల తయారీకి సంవత్సరానికి 70 టన్నుల నెయ్యి వినియోగిస్తుండగా భద్రాచలం దేవస్థానం గత 16 ఏళ్లుగా కరీంనగర్ డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే తాజాగా అంతకంటే తక్కువ ధరకు జంగారెడ్డిగూడెం రైతు డైరీ నెయ్యిని సరఫరా చేసేందుకు ముందుకు రావడంతో ఆగస్టు నెల నుండి రైతు డైరీ సరఫరా చేస్తున్న నెయ్యిని ప్రసాదాల్లో వినియోగించడం జరుగుతుంది. అయితే దీనిపై తీవ్ర స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.